స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన కారు వెనక ఉత్తరాఖండ్ నంబర్ ప్లేట్ ఉన్న కారు నిలిపి ఉండటాన్ని గమనించాడు. కారు అడ్డంగా ఉంది, అడ్డు తొలగించాలని హారన్ కొట్టాడు. కానీ ఎవరూ స్పందించలేదు. ఇక లాభం లేదు అని అనుకొని దిగి కారులోకి తొంగి చూశాడు. ఆయనకు ఒక దారుణమైన ఘటన కనిపించింది. దుర్వాసనతో చలనం లేని మనుషులను ఆయన అందులో చూశాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన 7 అని తెలిసింది. హర్యానాలోని పంచకులలో 7 ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఏకకాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం పైన అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక అసలు విషయం ఏంటంటే, హర్యానాలోని పంచకుల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్ కు చెందిన ఒకే కుటుంబంలోని 7 సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. కానీ కుటుంబ యజమాని ప్రవీణ్ మిట్టల్ పైన దాదాపు 20 కోట్ల రూపాయల అప్పుల భారం ఉన్నట్లు సమాచారం. చనిపోయే ముందు ప్రవీణ్ ఒక సూసైడ్ నోట్ రాశారు. ఆ సూసైడ్ నోట్ లో తమ బంధువు సందీప్ అగర్వాల్ ద్వారా తమ అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన అందులో మెన్షన్ చేశారు. ఇక ప్రవీణ్ మిట్టల్ స్వస్థలం హిసార్లోని బార్వాలా. అయితే గత 2 ఏళ్లుగా ఆయన పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో ఉన్నారు. టాక్సీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం మిట్టల్ హిమాచల్ ప్రదేశ్లో స్క్రాప్ ఫ్యాక్టరీని నిర్వహించారట. అప్పులు పెరిగిపోవడంతో బ్యాంకు ఆ ఫ్యాక్టరీని జప్తు చేసుకుంది. తాజాగా మిట్టల్ కుటుంబ సభ్యులంతా బాగేశ్వర్ ధామ్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ వారు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన కారు వెనక ఉత్తరాఖండ్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు నిలిపి ఉండటాన్ని చూశాడు. కారు అడ్డంగా ఉంది కదా అని తొలగించాలని హారన్ కొట్టాడు. కానీ అందులో ఎవరు స్పందించకపోయేసరికి ఇక లాభం లేదనుకొని తనే కార్ దిగి వెళ్లి ముందు చూశాడు. అందులో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది. దుర్వాసనతో చలనం లేని మనుషులను చూశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ సమయంలో కారులో నుంచి దుర్వాసన వస్తోంది. అప్పుడు ఆ వ్యక్తి కారులో ప్రవీణ్ మిట్టల్తో ఏం జరిగింది అని అడిగాడు. దీనికి మిట్టల్ సమాధానం ఇస్తూ తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అని అన్నాడు. 5 నిమిషాల్లో తను కూడా చనిపోతానని, తాము భారీగా అప్పుల్లో కూరుకుపోయామని చెప్పాడని ఆ వ్యక్తి మీడియాకు చెప్పాడు. వెంటనే స్పందించిన స్థానికులు కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రికి చేర్చారు. కానీ అప్పటికే వారంతా మృతి చెందారని వైద్యులు చెప్పారు. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే ప్రవీణ్ మిట్టల్ ఒక్కరైనా రక్షించబడి ఉండేవారని కారును గమనించిన వ్యక్తి తెలిపాడు. పంచకులలోని సెక్టార్ 27లో ఒక ఇంటి బయట రోడ్డు పైన ఆపి ఉన్న కారులో ఈ 7 మృతదేహాలు బయటపడ్డాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే కుటుంబంలోని 7 సభ్యులు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి పెద్ద డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్, అతని తల్లిదండ్రులు, భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు అంతా కలిసి ఒకేసారి ఒకే కారులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపైన దర్యాప్తు చేపట్టారు. ఈ 7 మృతదేహాలను పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. ఈ ఉదంతం పైన సమాచారం అందుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ అమిత్ దాహియా ఈ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మరింత క్షుణ్ణంగా విశ్లేషణ కోసం ఆధారాలను సేకరించింది. ఇక పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ తమ ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని, మృతదేహాలు లభ్యమైన కారును పూర్తిగా స్కాన్ చేస్తున్నామని అన్నారు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది.